హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ ట్రైలర్ అయితే వస్తుంది భయ్య 5 PM అయితే ఈ మూవీలో అసలు ఏంటి ఇంట్రెస్టింగ్ విషయాలు, అలాగే ట్రైలర్ రన్ టైం, అలాగే మూవీ రన్ టైం, ఇక విలన్స్ ఎలా ఉంటారు అనే దాని గురించి, మరి క్లైమాక్స్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఇక వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే అనమాట నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ సార్. ఇక వీడియోలో అయితే ఎంటర్ అవుతాం భయ్య. ఈ మూవీ ట్రైలర్ రన్ టైం వచ్చి 2 minutes 50 seconds అయితే ఉండబోతుంది. అసలు ట్రైలర్లో అనమాట మూవీ గురించి చాలా అయితే చూపిస్తారంట. ఇక నెక్స్ట్ అనమాట మూవీ రన్ టైం వచ్చి అనమాట 3 hours అంటున్నారు, కానీ 3 hours కాదు, 3 hours 10 minutes అయితే ఉండబోతుంది. దాని కారణంగా కొరటాల శివ గారు ఏం చేస్తున్నారంటే ఈ మూవీలోంచి కొన్ని సీన్స్ తీస్తారా, లేకపోతే అనమాట మూవీలో అంటే ఉన్న 10 minutes ఎక్స్ట్రా అయితే ఉంది, 2 hours 50 minutes అయితే ఉండాలి అసలు మూవీ అనమాట. దాని కారణంగా 20 minutes అయితే కట్ చేయాలి. అంత కట్ చేస్తే మూవీలో ఇంట్రెస్టింగ్ విషయాలు ఉండవు అని దాని కారణంగా ఏం చేస్తున్నారంటే కొరటాల శివ గారు పార్ట్ 2లో ఆ సీన్లని పెడతారా అనేది అనమాట కొద్ది క్వశ్చన్ అయితే ఉంది. పక్కాగా పెడతారో నాకైతే అనిపిస్తుంది. అదే కాకుండా భయ్య అంతసేపు అనమాట దాదాపు 3 hours ఉండబోతుంది మూవీ. దానివల్ల అనమాట దావుది సాంగ్ని కూడా క్లైమాక్స్లో అంటే మూవీ అయిపోయిన తర్వాత అయితే మనకి థియేటర్లో అయితే చూపిస్తారు. అదే ఇక మూవీ అంటే మనం పక్కాగా అనుకోవాల్సింది 3 hours అనమాట, 2 hours 50 minutes కాదు, 3 hours పక్కాగా ఉండబోతుంది మూవీ. అదే కాకుండా భయ్య ఈ మూవీలో క్లైమాక్స్ అనమాట, ఇప్పుడు క్లైమాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే భయ్య అసలు ఇప్పుడు దాకా చూడండి క్లైమాక్స్ అనమాట. ఇప్పుడు మన ఎన్టీఆర్ మరియు సైఫ్ అలీ ఖాన్ ముష్టి యుద్ధం అయితే చేస్తారంట. ముష్టి యుద్ధం మల్ల యుద్ధం అంటే ఇప్పుడు మనం దంగల్ మూవీలో చూసామే అలాంటిది అనమాట. అయితే సముద్రం మధ్యలో ఇసుకలో ఆ గట్లలో అనమాట ముష్టి యుద్ధం అయితే వీళ్ళు భారీగా అయితే చేస్తారంట. అక్కడ మన ఎన్టీఆర్ అన్న 6 ప్యాక్తో అంటే షర్ట్లెస్గా అయితే కనబడబోతారంట. 6 ప్యాక్తో ఎంట్రీ మామూలుగా అయితే ఉండదంట. అప్పుడు అనమాట థియేటర్లో ఎవ్వరు ఉండలేరు భయ్య సీట్లలో, అలా అయితే ఉండబోతుందంట. ఆ యుద్ధం అయిపోయిన తర్వాత ఇప్పుడు దేవరా ఒక మనం ఊహించిన ట్విస్ట్ అయితే ఉండబోతుందంట. ఆ ట్విస్ట్తో దేవరా పార్ట్ 1 అనమాట కంప్లీట్ అయిపోయింది, అంటే పార్ట్ 1 ఎండ్ అయిపోతుందంట. ఆ ట్విస్ట్ ఏంటో అనేది అనమాట పిచ్చెక్కిపోతున్నారు భయ్య ఒక్కొక్కళ్ళు చెప్పాలంటే. అలాంటి ట్విస్ట్ అయితే ఉండబోతుంది. ఏంటంటే ఈ మూవీలో డబల్ రోల్ అనేది క్లైమాక్స్లో చూపిస్తారా అనేది ఒక ట్విస్ట్ అనమాట. అదే కాకుండా సైఫ్ అలీ ఖాన్ అనమాట చిన్న రౌడీ అంటే చిన్న గ్యాంగ్స్టర్ లాగా ఉంటాడా, లేకపోతే ఆయన పెద్ద దానికన్నా పెద్ద ఒక మనిషి అయితే ఉంటాడా, ఆయనే డబల్ రోలా అనేది అనమాట కొద్ది క్వశ్చన్ అయితే ఉంది. అలాగే దీంట్లో భారీగా అనమాట చాలా చాలా విషయాలు అయితే బయటకు వస్తున్నాయి భయ్య. ఇక ఇలా ఎన్టీఆర్కి పోటీగా ఉంటాడా అనేది అనమాట. అదే కాకుండా బాబీ డియోల్ గారు చూపిస్తారా, అదే కాకుండా ఈ సముద్రం మధ్యలో ఎంత భారీగా అయితే వీళ్ళు ఏమేమి సర్కిల్ చేస్తారో వీళ్ళ మధ్య అనమాట ఒక పెద్ద ఆర్మీ వీళ్ళకి చంపడానికి వస్తుందా అనే ట్విస్ట్ అనమాట భారీగా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు భయ్య. కానీ ట్విస్ట్ అనమాట కొరటాల శివ గారు నెక్స్ట్ లెవెల్ అయితే ప్లాన్ చేశారంట భయ్య. ఆ ట్విస్ట్ కోసమే అనమాట మూవీ చూడొచ్చు అని బయట అయితే టాక్ వస్తుంది. అదే కాకుండా ట్రైలర్లో కూడా మనకి మంచిగా అయితే చూపిస్తారు. ఈరోజు అయితే 5 PM అయితే ట్రైలర్ వస్తుంది. నాకైతే పిచ్చెక్కిపోతుంది భయ్య, మీకు ఎలా అనిపిస్తుందో కానీ ట్రైలర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.